గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ నైట్ అయితే తలకైతే నూనె పెట్టుకున్నా. యాక్చువల్లీ సాటర్డే కదా, ఇట్లా తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళేది ఉంటుందని తలకైతే నూనె అయితే పెట్టుకున్నా. ఇంకా తలస్నానం చేసుకొని గుడికి అయితే వెళ్ళడమే. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నేను టిఫిన్ తినేసి వెళ్ళిపోతా. ఎందుకంటే మన టిఫిన్ తినకుండా లేట్గా పోయామనుకో, యాక్చువల్లీ నేను గుళ్ళు అయితే కూర్చుంటా. అన్ని గుళ్ళు పూజ అయిపోయినాక గుళ్ళు అయితే కొద్దిసేపు కూర్చొని మైండ్ పీస్నెస్ కోసం సైలెంట్గా గుళ్ళు అయితే కూర్చొని ఉంటా. అంటే గంటలు కొంటుంటారు, పూజలు చేస్తుంటారు. అందుకని కొంచెంసేపు అయితే గుళ్ళు అయితే టైం స్పెండ్ చేస్తా. మీకు చాలాసార్లు బ్లాగ్లో కూడా చూపించింటా, చిన్న బిట్స్ చూపించింటా. ఆడ కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తుంటా. మంచిగా పక్షులు అనేది తిరుగుతుంటాయి, ఎంజాయ్ చేస్తుంటా. తినేసి పోతే ఏం కాదు, తినేసి పోతే దేవుడు ఏం కొట్టాడు. ఇంకా తినేసి పోయినా కానీ తినేసి అయితే గుడికి అయితే బయలుదేరాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చింది, రొట్టె. ఇంకా దానిపైన అయితే నెయ్యి అయితే వేసారు. యాక్చువల్లీ నెయ్యి వేసుకుని తింటేనే బాగుంటుంది ఇది. ఫైనలీ స్నానం చేసుకుని రెడీ అయితే అయిపోయినా. యాక్చువల్లీ ఆ ఇంట్లో టీవీ పెట్టారు, అందుకని మా బ్లాగ్ వచ్చి ఇక్కడైతే రికార్డ్ చేస్తున్నా. చలో ఇంకా సీదా గుడికి అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఇప్పుడు లేట్ అయింది అనుకో, మళ్ళీ లేట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చి 11:40 అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడో పోవాల్సి నుండి జూనో అంతా ఆడుకుంటూ కూర్చున్నాం. వాడు నాతో ఆడుకుంటూ కూర్చుండు, నన్ను కాలుతో గీసుకుంటూ అంతా ఆడుకుంటూ కూర్చుండు. అందులో ఇంత లేట్ అయితే అయింది. మేము ఎప్పుడో వెళ్ళిపోతుండే. చలో ఇప్పుడైతే మమ్మీకి చెప్పేసి గుడికి అయితే వెళ్ళిపోదాం. సరే మమ్మీ, నేను పోయిస్తా గుడికి. బాయ్. చలో వచ్చేటప్పుడు షాప్కి వెళ్ళి ఆ ఎండు మిరపకాయలు అవన్నీ తీసుకొని వచ్చేద్దాం. ఫైనలీ గుడికి అయితే వచ్చేసిన. ఓం సాయిరామ్. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. మిరపకాయలు కూడా తీసుకొని వస్తాను మమ్మీ, పెడుతున్నా. ఇప్పుడైతే వెళ్ళి అమ్మని అయితే ఉంచుకొని ఉంటాం. యాక్చువల్లీ నడుచుకుని వాళ్ళ బండికి లేదు కాబట్టి నడుచుకొని అయితే పోల్చుకుంటాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ బ్యాగ్ కూడా నేను వేసుకొని వచ్చిన. యాక్చువల్లీ బండి ఉంటే అదే వేసుకొని వస్తుండే, నేనే వేసుకొని వచ్చిన. ఇంతసేపు అయితే గేమ్ అయితే ఆడుతుండే, అందుకని ఎయిర్పోర్ట్స్ అయితే చెవులు అయితే ఉన్నాయి. చలో ఇంకేం చేద్దాం. మమ్మీ అయితే పోలీలు చేస్తుంది, పోలీలు కాడికి పోయి చూద్దాం ఒకసారి. అదో గాయ్స్, రవ్వ పోలీలు అయితే చేస్తుంది మమ్మీ స్వీట్గా. ఏదో పెద్ద స్వీట్గా తినాలంటుండే. ఇంకా అందుకని పోలీలు అయితే చేస్తున్నాం ఇంట్లో. దాని తర్వాత పోలీ అయితే ఇట్లా ప్రిపేర్ అవుతుంది. దానికి ముందు క్లిప్స్ అన్నీ చూసారు కదా, అట్లా తీసుకొని అట్లా చేసి దాని తర్వాత పోలీ అయితే ఇట్లా ప్రిపేర్ అవుతుంది. టైం వచ్చి దగ్గర 2:40 అయితే అవుతుంది. యాక్చువల్లీ లంచ్లో అయితే అన్నము ఇంకా పప్పు అయితే వేసారు. ఇంకా మన ఇంటికి అయితే లంచ్ అయితే చేద్దాం. ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ కొడుతున్నాను కాబట్టి లంచ్ అయితే చూపించలేదు కాబట్టి లంచ్ అయితే చేద్దాం మనమే. సరే జాగ్రత్తమ్ము, బాయ్. అమ్మునైతే స్కూల్ దగ్గరికి అయితే స్కూల్ అంటున్నా, ట్యూషన్ దగ్గర అయితే వద్దరికి వచ్చిన. ఇంకా నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నా. ఈ ఏరియా ఎంత బాగుంది కదా ఏరియా. ఇట్లాంటి ఏరియాలో పీస్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది గల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చలో ఇంకా సీదా ఇంటికి అయితే వెళ్ళిపో. జునాగడ్ అయితే బయట అయితే కూర్చుంది. ఆడ పిల్లిని చూసి అరుస్తోంది. అది నీకేం చేసింది? ఆడేడో పిల్లి ఉంది, అది వెళ్ళిపోయింది. అరే అమ్మ, దెబ్బకి వెళ్ళిపోయింది అది. బాయ్, జునాన్ పవర్ ఉంది. బాయ్, జునాన్కి పవర్ ఉంది. యాక్చువల్లీ వెదర్ చూసి ఎట్లుందో, మంచిగా కూల్ ఉంది, వాన పడేటట్టుగా ఉంది. ఒకవేళ కానీ వాన పడితే మటుకు క్రేజీగా ఉంటుంది. క్రేజీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెల్లగా ఆఫీస్ బంక్ కొట్టచ్చు. బంక్ అంటే ఇంట్లో ఉండిపోవడము, బంక్ అంటే స్కూల్లో కాలేజ్లో బంకులు కొడుతున్నాయి కానీ ఇక్కడ కొట్టలేము, ఇంట్లో ఉండిపోవచ్చు వాన పడుతుంటే. కానీ వాన పడే రోజు కూడా నేను చాలా రోజులు ఉన్నాయి, నా షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. వాన పడినప్పుడు కూడా నేను ఆఫీస్కి పోయినా. డెడికేషన్ బాయ్, డెడికేషన్ అని ఎవడు ఓడు. ఇంకా నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలని పోయినా. అంటే 6 ఎప్పుడు 4 వాన స్టార్ట్ అయిపోయి 5:30, 6 అంతా అయిపోతుండే. ఒకప్పుడు అమ్మ దగ్గర 1 year అంటే టైం ఉంటుంది దానికి. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పడవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగిపోవచ్చు. కానీ నేను పోయినప్పుడు అట్లా పడుతుండే. ఈరోజు కూడా వాన పడితే ఆఫీస్ తప్పించుకోవచ్చు. దగ్గర 6 అవుతుంది టైం కాబట్టి తప్పించుకోవచ్చు ఆఫీస్ అయితే. కానీ క్లైమేట్ మటుకు క్రేజీగా ఉంది. లైట్గా గాలి వస్తుంది, ఆడ కదులుతున్నాయి కదా, దాన్ని చూసి మీరు గెస్ చేయొచ్చు. లైట్గా గాలి వస్తుంది, మంచి పీస్ఫుల్ ఉంది. పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ఉంది మొత్తం. యాక్చువల్లీ చూడండి, టైం అయితే 6 అయితే అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ మాట చెప్తే
ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇదేంద్ర డైలీ చెప్తుండు కావాల్సింది చెప్తుండు ఇట్లా అనుకుంటారు. అప్పటికెళ్ళి ఎక్స్పోర్ట్ పెడుతున్నా వీడియో ఇది చూడండి. అప్పటికెళ్ళంటే అప్పటికెళ్ళి పెడుతున్నా అయితే లేదు ఇట్లా వస్తుంది కదా మళ్ళీ అయిపోతుంది చూడండి. ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అప్పటి నుంచి ట్రై చేస్తానండి అది సేమ్ అదో ఏదో ఇష్యూ అంట. అరే నా దగ్గర స్పేస్ ఉంది 50 GB ఉంది అయినా అవుతలేదు ఎప్పటికెళ్ళి పెడుతూనే ఉన్నా దగ్గర 550కి వెళ్ళి పెట్టినా అప్పటికెళ్ళి కూడా అవుతలేదు. ఇంకా వ్లాగ్ రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నా అదో ఎన్నిసార్లు చేసినా అవుతలేదు. మరి ఏం ప్రాబ్లమ్ కూడా అర్థం కావట్లేదు. నిన్న ఇట్లే సతాయించింది ఈరోజు ఇట్లే సతాయిస్తుంది. మీరు నమ్మరని చూపిస్తున్నా అదో ఎన్నిసార్లు చేసినా సేమ్ ప్రాబ్లం. ఇంకా రెడ్యూస్ చేసి చూద్దాం అయితే అవుతుంది. 720p పెట్టినా దీనికి కూడా మంచిగా ఈ కెమెరా కూడా మంచి రికార్డ్ చేయలేము దీనిలో ఇట్లా 720p పెట్టినా మీకు అంత కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇది ఫోకస్ చేయట్లేదు. మమ్మీ ఫోన్ కాబట్టి ఫోకస్ చేయలేకపోతుంది. ఒకవేళ అయితే బాగుంటుంది. ఇంక అవ్వకపోతే ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేయాలి ఇప్పుడు కాకపోతే కొంచెం చేద్దాం. ఇది కూడా అవుతుంది 720p కూడా అవుతుంది. ఏం చేయాలి కాసి నేను ఏం చేయాలి చెప్పండి. చలో ఏదో ఒకటి మీకు చూపించాలని చూపించిన చూద్దాం అయితే అవుతుంది లేకపోతే లేదు. నేను ఎన్నిసార్లు ఇట్లా కొట్టుకుంటా కూర్చోవాలి అది అయ్యేంతవరకు కొట్టుకుంటా కూర్చోవాలి. చలో చూద్దాం. ఇంకా టైం అయితే అవుతుంది పాలు గిట్ట వచ్చేసినాయి. ఇది కొంచెం సేపు చూసి ఏదో ఒకటి చేసి దీని కథ పోదాం ఆఫీస్కి అయితే. ఫైనలీ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వ్లాగ్ అయితే అప్లోడ్ అయిపోయింది. మస్తు కష్టం పడ్డా దాని తర్వాత కష్టంకి అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ అయిపోయింది. చలో ఇంకా సీదా ఆఫీస్కి అయితే వెళ్దాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఎప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్తాం. ఈరోజు చూపించినా కదా ఎట్లా సతాయిస్తుందో నా ఫోను. ఇంకా తప్పదు కొత్త ఫోన్ తీసుకునేంత వరకు ఈ ఫోన్లో ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా కొనసాగాలి ఎట్లా చేయాలి వ్లాగులు తప్పదు గైస్ తప్పదు. ఒకసారి మీకు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు ఒకసారి బ్లర్గా అనిపిస్తుంది కదా అది ఎన్నిసార్లు ఫోన్ పైన ట్యాప్ చేసినా కానీ అది అట్లే ఉంటుంది. ఇంకా దానికోసం అట్లే రికార్డ్ చేస్తాను తప్పకుండా. చలో గైస్ ఇంటికి ఎప్పుడైతే వెళ్తాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్ చిన్నది చూపిద్దాం అనుకున్నా కానీ ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే లేదు. ఇంకా అందుకని అయితే ఇట్లా పెట్టుకొని అయితే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే ఇంకా జస్ట్ తినేసి ఇంకా పనుకోవడం ఉంటుంది కాబట్టి ఈరోజుకైతే ఈ బ్లాగ్ అయితే వెళ్తే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ రేపు బ్లాగ్లో మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్ బై గైస్.